వెంటాడుతున్నాయి. వర్షాకాలం వస్తే చాలు వారిని వ్యాధులతో సతమతం చేస్తున్నాయి. ప్రతి ఇంటికి ఒకరిద్దరు మంచం పట్టిన వారే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈ గిరిజనులకు ఆసుపత్రులు కరువే. ఉన్న ఆసుపత్రులు వస్తువులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క మాట చెప్పాలంటే వారంతా కనీస మౌలిక వస్తువులకు ఆమడ దూరంలో జీవిస్తున్నారు. వర్షాకాలం సీజన్లో ఈ గిరిజన వాసులు అనేక రోగాలతో సతమతమవుతున్నారు. ఆసుపత్రిలో అరాకొర సౌకర్యాలతో నిత్యం గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వైనంపై ప్రత్యేక కథనం. ఇది ఒక గిరిజన ప్రాంతం. ఇక్కడ గిరిజనులు చిన్న చిన్న ఇరుకు ఇళ్లలో నివాసం ఉంటారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా సర్దుకుపోతూ జీవనం సాగిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి వీరిది. వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలతో అనేక వ్యాధులతో బాధలు పడుతున్నారు. ఇంటెదుట బురద, దోమలు, ఎక్కడ కూడా కనిపించని మురుగునీటి పారుదల వ్యవస్థ. రోడ్డు మార్గం కొన్ని ప్రాంతాలకి పరిమితం. ఎక్కడికెళ్లినా కాలినడకే శరణ్యం. ఈ గిరిజనులకు అనారోగ్య సమస్య తలెత్తితే మాత్రం నానా నరకం అనుభవించాలి. ఆసుపత్రికి వెళ్లాలంటే సుదూర ప్రాంతానికి వెళ్ళాలి. కనీసం రోడ్డు మార్గం కూడా ఉండదు. నడవలేని పరిస్థితుల్లో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్ళాలి. రోగులు నడవలేని పరిస్థితుల్లో వారిని డోలి సహాయంతో నలుగురు వ్యక్తులు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈడ్చుకుంటూ ఆసుపత్రికి వెళ్లినా అక్కడ వైద్యుడుండడు. వర్షాలు పడితే చాలు వారి గుండెల్లో గుబులే. వర్షాకాలం మొత్తం గిరిజనులు రాకపోకలు సాగించాలంటే డోలి మోతలు తప్పవు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం, గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతమిప్పుడు జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు అనేకం. నిత్యం వందలాది మంది రోగులు మంచాన పడుతున్నారు. చికిత్స అందించి ప్రాణాలు కాపాడాల్సిన గిరిజన గ్రామాల్లోని ఆసుపత్రులు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గిరిశిఖర ప్రాంతాల నుంచి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, ప్రసవం కోసం వచ్చే గర్భిణీలతో నిత్యం ఆసుపత్రి కిటకిటలాడుతుంటుంది. ఇలాంటి ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. జ్వర పీడితులకు పడుకోవడానికి పడకలు లేక ఒక్కొక్క పడక మీదే 2, 3 చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో దోమల బాధతో రోగులకు మరో సమస్య. ఆసుపత్రిలో కనీసం ఫ్యాన్లు కూడా సరిగ్గా లేక సతమతమవుతున్న రోగులు ఇంటి నుండే ఫ్యాన్లను తెచ్చుకుంటున్న దుస్థితి. అధికారులు స్పందించి గిరిజనులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు. ఇక ప్రజాప్రతినిధుల విషయానికొస్తే గతంలో ఎన్నికైన వారందరూ రాజకుటుంబీకులే. వారికి గిరిజనుల సమస్యలు పట్టవు. అందుకే ఈసారి ఓ సామాన్య ఆదివాసీ గిరిజన అభ్యర్థికి గిరిజనులు పట్టం కట్టారు. తమ సామాజిక వర్గం వారిని ఎన్నుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయని తోయక్క జగదీశ్వరిని గెలిపించుకున్నారు. ఆమె గెలిచిన నాటి నుంచి గిరిజనులకు వైద్యం, విద్య, గూడు కల్పన కోసం కృషి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. లక్ష్మీపురం పీహెచ్సీని పరిశీలించి అక్కడ జరుగుతున్న ఆసుపత్రి ఆధునికీకరణ పనులను జగదీశ్వరి పరిశీలించారు. వైద్యులకు సూచనలు చేస్తూ గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం ఇకనైనా గిరిజనులకు మంచి విద్యా వైద్యం అందించాలని వేడుకుంటున్నారు.